హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరకరలాడే చెక్కలండి ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో అనేది వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పుని సోక్ చేసి కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మిల్లికి బియ్యపిండి ఓన్లీ బియ్యమేనండి. మిల్లుకి పంపించిన తర్వాత దాన్ని జల్లించుకోవాలండి. వీడియో క్లిప్‌లో చూయించినట్లుగా మిక్సీ జార్‌లో అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగానే జల్లించుకున్నాం కదండీ బియ్యపిండి, దాంట్లో జీలకర్ర, అలాగే మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్టు యాడ్ చేసుకొని, కరివేపాకుని యాడ్ చేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, సాయి పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా తీసుకున్న వెన్న, బటర్ అని అంటారు కదండీ! ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వెన్న ఎక్కువ యాడ్ చేసుకొని, కొంచెం కాచి చల్లార్చుకున్న న్ నూనె యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీడియో క్లిప్‌లో చూయించినట్లుగా ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసుకోవచ్చండి. చెక్కలు ఇంట్లోనే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉంటది. అందులో బటర్ వేసాం కదండీ! వెన్న వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తదండి. ఇలాగా దాంట్లో ఇట్లాగా ప్రెస్ చేసి దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటే ఎన్నో చెక్కలు వస్తాయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.